నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం నాయన. గురువుగారు, కొత్త సంవత్సరం 2024 అన్ని రాసుల వాళ్ళకి అసలు వాళ్ళకి ఎలా ఉండబోతోంది? కొంచెం వివరించండి గురువుగారు. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. మామూలుగా రాశి ఫలాల వాళ్ళు అంటే ద్వాదశ రాశుల వాళ్లకు కూడా మనకు ప్రామాణికం ఏమిటి? కొత్త సంవత్సరము అని మనం అనుకుంటాం. 2024 అంతా ఎలా ఉండబోతుంది గురువుగారు అని మీరు అడుగుతున్నారు. అయితే ఉగాది పండుగకు మనము పంచాంగ శ్రవణం, పంచాంగ పఠనం అనేది మనం చేసుకుంటాం. అప్పుడు ప్రతి వాళ్లకు కూడా ఆదాయ వ్యయాలు ఏమిటి, రాజపూజ్యత అవమానాలు ఏమిటి, మిగతా పంటల విషయాలు కానీ ఇంకొకటి కానీ రైతాంగానికి ఎలా ఉండబోతుంది ఏమిటి, వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది, సినిమా రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది, ఉద్యోగస్తుల వాళ్ళకి ఎలా ఉంటుంది, రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు ఎలా ఉండబోతుంది, మరి ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యాపారాలు, చిన్న వ్యాపారాల దగ్గర నుంచి ఎదగాలి అని అనుకునేటువంటి ప్రతి వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి కానీ, వివాహము, సంతానము, ఎదుగుదల, కొత్తగా ఉద్యోగాలు రావటము, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు, తర్వాత భూముల వలన ఏదైనా తకరారులు ఉండేటువంటి వాళ్లకు, కోర్టు పరమైనటువంటి కేసుల నుండి బయటపడాలి అనుకునేటువంటి వాళ్లకు, ఇలాంటివన్నీ కూడా మామూలుగా ఉగాది పండుగ నాడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 2024 అంటే ఇప్పుడు జనవరి నుంచి కూడా ఈ మధ్యకాలంలో కూడా ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరము అంటే ఈ 2023 వెళ్ళిపోయి 24 సంఖ్య వచ్చింది కదా. మరి వచ్చినప్పుడు ఇది ఎలా ఉండబోతుంది అనేటువంటి ఉత్సుకతతో మీరు అడుగుతున్నారు. కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం మళ్ళీ అప్పుడు చెప్పుకున్నా, ఇప్పుడైతే ప్రతి వాళ్లకు కూడా ప్రతి రాశి వాళ్లకు ఎలా ఉంటుంది అనే విషయం గురించి నేను తెలియజేస్తాను తప్పకుండా. సరే గురుగారు, కొత్త సంవత్సరం 2024 వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? వృశ్చిక రాశి వాళ్లకు ఈ 2024 సంవత్సరం అంతా కూడా చాలా యోగవంతముగా ఉన్నది. వీళ్ళ ఆశలు, వీళ్ళ కోరికలు నెరవేర్చుకోవటానికి సదవకాశమైనటువంటి కాలము. విదేశాలకు వెళ్ళాలి, మేమేదో గొప్ప పనులు చేయాలి అని అనుకునేటువంటి వాళ్లకు మంచి అవకాశము. ఫలానా వ్యాపారము, గొప్ప వ్యాపారము చేయాలి, మంచి పేరు ప్రతిష్టలు సాధించాలి అనుకునేటువంటి వాళ్లకు మంచి సమయము. ఏదో నేను విదేశాల్లో చదువుకోవాలి, వెళ్ళాలి అనేటువంటి వాళ్లకు సీటు రావటము, వెళ్ళటము. అలాగే ఏదో ఒక కలిసొచ్చేటువంటి విధానమైనటువంటిది, డబ్బు రాబడికి కావాల్సినటువంటి ఆలోచనలు చేసేటువంటి వాళ్లకు డబ్బులు రావటము, కీర్తి ప్రతిష్టలు రావటము. వీళ్ళు ఏదనుకుంటే అది జరగడానికి చాలా యోగవంతమైనటువంటి కాలముగా ఉన్నది. కొంతమంది గతములో ఇంట్లో వాళ్ళు వీళ్ళకెవరికి సహకారము చేయకున్నా మొండి పట్టుదలతో వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుంటుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు, బయటి వాళ్ళు, సహజంగా సహచరులు అందరి యొక్క అనుకూలత వీళ్లకు ఏర్పడుతుంది గాక ఈ సంవత్సరము. ఏర్పడి వీళ్ళకంటూ వీళ్ళ ఆశయాలను నెరవేర్చుకునేటువంటి విధానంగా ముందుకు వెళతారు. వీళ్ళు చేసే ప్రతి అడుగు కూడా ఆలోచితముగా ఆలోచించి చేయడం కంటే అనాలోచితముగా వేసినా కూడా వీళ్లకు ప్లస్ అయ్యేటువంటి అవకాశమే ఉన్నది వృశ్చిక రాశి వాళ్లకు. భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది వీళ్లకు. క్రయ విక్రయాల్లో కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, ఈ రాశి వాళ్లకు కొత్త వాహనాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొన్న దాని వలన వీళ్లకు యోగం కలుగుతుంది. అలాగే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో వీళ్ళు ముందుండి చేయడం అనేది జరుగుతుంది గాక నలుగురికి సహాయ సహకారాలు చేస్తారు. ఎవరిని కేర్ చేసేటువంటి విధానముగా ఉండదు. వీళ్ళు కేర్ చేయకుండా వీళ్ళ యొక్క నడవడికతో వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. తద్వారా యోగాన్ని వీళ్ళు పొందుతారు. విద్యార్థినులకు చాలా అనుకూలమైనటువంటి కాలముగా ఉన్నది.
అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా యోగవంతముగా ఉన్నది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వ్యాపారాలు నడుస్తాయి, ఎటువంటి ఆటంకము లేకుండా నడుస్తాయి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా కీర్తి ప్రతిష్టలు అనేటువంటిది రావటము, మంచి గుర్తింపు పొందడము, మంచి పదవి రాజకీయంలో రావటం అనేది జరుగుతుంది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలు పునఃపరిశీలన చేసుకోవాలి. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.